బాలకృష్ణ అంటే అదొక ఎమోషన్. 'జై బాలయ్య' అనేది కూడా ఓ ఎమోషన్ అనే చెప్పాలి. ఆయన పేరు కంటే ఎక్కువ ఆయనకైతే ఎంత స్టార్డమ్ ఉంటుందంటే ఆయన సినిమా వస్తే చాలు అని అనుకుంటారు. ఇక పాలిటిక్స్‌లో అయితే ఎన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి హ్యాట్రిక్ విజయం ఆయన ఖాతాలోనే ఉంది. మరి అంత గొప్ప వ్యక్తికి అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు. మరి ఈయనకి 15 సంవత్సరాలుగా గెలుస్తూ వస్తున్నారు. ఎగ్జాక్ట్ చంద్రబాబు నాయుడుకి మంచి కాంపిటీషన్ ఇచ్చే లెవెల్లో ఉంటారు ఆ మనిషి. మరి బాలకృష్ణకి ఎందుకు ఎంపీ సీట్ ఇవ్వరు? సో ఖచ్చితంగా బాలకృష్ణ అనే వ్యక్తి ఏంటంటే రాజకీయాలుగా ఎక్కువ సీరియస్గా తీసుకోరనమాట. ఎందుకంటే ఆయనకు సినిమాల్లోనే ఎక్కువ ఇష్టం, వ్యామోహం అనమాట. ఒక కళాకారుడుగా ఆయన పెద్ద లెవెల్కి వెళ్ళాలనుకుంటారు, కానీ ఏనాడు కూడా రాజకీయంగా ఆ స్థాయికి వెళ్ళాలి అని ఆయన అనుకోడు. సో ఎమ్మెల్యే పదవి కూడా బలవంతం చేసి నందమూరి కుటుంబంలో ఎవరో ఒకరు ఉండాలని చెప్పి బాలకృష్ణ గారికి అయితే అది ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఆ తర్వాత తరం వారసులు ఇంకా అంత ఆ సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఎవరు మరి ఆ మధ్యన తారక రత్న గారు చనిపోకుండా ఉంటే ఆయనకు కూడా ఒక మంచి అవకాశం దొరికేది అనుకుంటాను. సో మరి బాలకృష్ణ గారు ఒక్కళ్ళే ఇప్పుడున్న ఆప్షన్ అనమాట. మరి ఆయన కూడా కాదనుకుంటే అటు నందమూరి ఫ్యామిలీ అభిమానులు బాధపడతారు. మరి కాబట్టి ఎందుకంటే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఆ వారసులను ఎక్కువ మందిని తీసుకోవడం కూడా చాలా అవసరం. కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది బిజినెస్లో, కొంతమంది సినిమాల్లో సెటిల్ అయిపోయారు. సో మరి రాజకీయంగా అటు సినిమా పరంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటుంది మాత్రం బాలకృష్ణ గారే. ఒకవేళ బాలకృష్ణ గారు సినిమాలు కాదు అని పక్కన పెట్టేసి ఆయన ఎప్పుడో రాజకీయం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఫస్ట్ చంద్రబాబు గారితో పాటుగా ఆయన ముందుకు వచ్చి ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉండేది ఖచ్చితంగా. మరి బాలకృష్ణ గారు రాజకీయాన్ని ఏనాడు సీరియస్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు కొంచెం ఎలాబొరేట్ చేస్తున్నారు, పెద్దగా చేస్తున్నారు కదా అసెంబ్లీది కానివ్వండి అదంతా కూడా. మరి అక్కడ ఆయనకి ఇన్ కేసు ఇప్పుడు మెంబర్స్ని కూడా పెంచడానికి ఆలోచిస్తున్నారు. అట్లేమన్నా ఆలోచించి డెఫినెట్లీ అదే చంద్రబాబు గారు ఏ పొజిషన్ అయినా ఆయన అసలు అడగక్కర్లేదు, కావాలంటే ఎదురు పెడతారు తీసుకొచ్చి. కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అవి ఆయన తీసుకోడు. ఎందుకంటే ఆయన సినిమాల వ్యామోహం. ఇప్పుడు చిరంజీవి గారి లాగా అలాగే నాగార్జున గారిని చూసినప్పుడు, వెంకటేష్ గారిని చూసినప్పుడు తన సాటి హీరోలతో వాళ్ళని కాకుండా వాళ్ళకన్నా గొప్పగా ఏం చేయాలి, సో ఈయన చేసేది నెక్స్ట్ ఎవరు ట్రై చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి కథలు సెలెక్ట్ చేసుకోవడం, ఆ విధంగా అవతల వాళ్ళని కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలాగైతే ఈయన మరి సెకండ్ ఇన్నింగ్స్ చూస్తున్నాం. ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ లేకుండా పడకుండా టాప్ లెవెల్లో దూసుకెళ్ళిపోతున్నారు చేసే షో కానీ అన్నింటిలో కూడా. సో అది ఏ హీరోకి ఒక దక్కనటువంటి అదృష్టం అని చెప్పాలి. సో మరి ఇంకొకసారి ఆయన అంతటా ఆయనే అన్నారు, నాకు రాజకీయాలు అంటే ఇష్టమండి, కానీ నేను వచ్చాను, నాకు ఎంపీ సీట్లు కానీ ఎక్కువ హోదాలు అవి ఏం వద్దు, ఉంటే నేను అంత ప్రజలకు అన్ని సేవలు ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని నేను చేసినంత ఓ రాష్ట్రానికి చేసే అంత నాకంత నాకు నాలెడ్జ్ కూడా లేదని ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆయన ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా కావాలంటే వాళ్ళ టీంని గైడెన్స్ పెట్టుకుని ఏం చేయాలో జరిపిస్తారు. అంతేగాని ఆయన విడిగా అవతల రాజకీయాలను చూసేంత ఆయనకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి వీళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు గారైనా బలవంతం చేయరు. ఒకవేళ ఆయన అడిగినా కూడా అసలు అడగకపోయినా కూడా ఈయనే తెచ్చి పెడతారు పదవులు అనేవి. సో మరి ఆయనకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అట్లా రాజకీయంగా అయితే ఆయన కొంచెం అదే స్థాయిలో ఉండిపోయారు. ఒకవేళ ఆయన ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కాన్సన్ట్రేట్ చేస్తుంటే, ఆయన ఫామ్ టైం ఎప్పుడైతే నరసింహనాయుడు ఆ టైంలో 2000 నుంచి కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈ పాటికి మనం ఆయన ఒక్కసారన్నా సీఎంగా చూసేవాళ్ళమేమో మరి. సో మరి ఆయనకు అసలు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఈ ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. బట్ ఏదైనా కానీ అటు రాజకీయాలని, ఇటు సినిమాని, అటు సేవా రంగంలో ఆ బసవతారకం హాస్పిటల్ లాంటివి కానీ నడిపించడం కానీ అన్నింటిలో దాంట్లో ఆయన సమర్థుడుగా టాప్గా నిలిచారు. సో మరి ఆయన చూసి పలువురు హీరోలు ఇంకా ఆ సేవా కార్యక్రమాలు, అలాగే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన చేసే బ్లడ్ బ్యాంకులు కానీ, ఐ బ్యాంకులు కానీ, ఆక్సిజన్ బ్యాంకులు కానీ, సో ఏంటంటే హీరోలు అటు సినిమాని ఇటు సేవా రంగాన్ని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి రాజకీయం, మరి చిరంజీవి గారు కూడా రాజకీయాలు వద్దులే మనకు అనుకునే దూరం పెట్టేశారు. సో బాలకృష్ణ గారైనా అంతే. కాకపోతే అది ఇంకా అభిమానుల కోసం తప్పట్లేదు ఆ ఎమ్మెల్యే అనేది కూడా. సో మరి అందుకని అంతే.